ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల పంచాయతీ ఎటూ తేలడం లేదు. ఎన్డీఏలో చేరడంపై దాదాపు స్పష్టత వచ్చినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే మకాం వేశారు. గురువారం అర్ధరాత్రి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఈ రోజు కూడా ఇరు పార్టీల నేతలు బీజేపీ అగ్రనేతలతో చర్చించాలని భావించారు. కాగా నిన్న బీజేపీ పెద్దలతో భేటీ కావాల్సి ఉండగా అది ఇవాళ్టికి వాయిదా పడింది. జనసేన బీజేపీకి కలిపి 8 లోక్సభ, 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో లోక్సభ, అసెంబ్లీలో ఎక్కువ సీట్లను బీజేపీ ఆశిస్తోంది. విశాఖ పార్లమెంటు స్థానం బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఇవాల్టి సమావేశంలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో చేరబోతుందనేది గత 2-3 రోజులుగా మనం ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం చూసుకున్నట్లయితే అక్కడ అమిత్ షా తోటి, నడ్డా తోటి ఈ ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యి పొత్తుల విషయం మీద ఒక క్లారిటీకి అయితే రావటం జరిగింది. దాదాపుగా పొత్తులైతే ఖరారయ్యాయి. ఇక అధికారికంగా ప్రకటన చేయటమే ఆలస్యం. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి వారి మధ్య ఇంకా ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. గురువారం అర్ధరాత్రి వరకు కూడా దీనికి సంబంధించి వాళ్ళు చర్చలు అయితే జరిపారు, కానీ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలను అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఒక నిర్ణయం వెలువరించే పరిస్థితి అయితే కనిపించలేదు. నిన్న రాత్రి కూడా వాళ్ళు భేటీ అవ్వాలనుకున్నారు. అయితే బీజేపీ పెద్దలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాల నేపథ్యంలో అది కుదరలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ నాయకులతోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీ తర్వాత ఒక అధికారిక ప్రకటన అయితే వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరే అంశం మీద ఒక ప్రకటన అయితే వెల్లడవుతుంది. మరి అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్లబోతుంది అన్నటువంటి ఒక ప్రకటన అయితే రాబోతుంది. ఇక సీట్ల సర్దుబాటు విషయానికి వస్తే అటు జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూటములకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లలో ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్న దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రధానంగా లోక్సభ సీట్ల విషయానికి వస్తే అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఈ పార్లమెంటు స్థానాల్లో, ఈ 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగాల్సి. వాటిలో ప్రధానంగా రాజంపేట, తిరుపతి, నరసాపురం, రాజమండ్రి, అరకు ఈ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది. ఇక మిగిలిన వాటిల్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. మిగిలిన అసెంబ్లీ స్థానాల విషయాలకు వస్తే ఇప్పటికే 24 స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నామని జనసేన పార్టీ ప్రకటించింది. ఇక మిగిలి ఉన్న 6 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నారన్నటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్లలో కొన్నింటిని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి అటు ఇటు సర్దుబాటు చేసుకునే అవకాశమే ఉన్నట్లు మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీలో ఉన్న రాష్ట్ర నాయకులు ఇస్తున్నటువంటి సమాచారం బట్టి మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఆమె కూడా ఢిల్లీలో ఉన్నారు.
అక్కడే ఉండమని కూడా, అందుబాటులో ఉండమని కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటలకి కీలకమైనటువంటి భేటీ జరగబోతా ఉంది. ఆ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశంపై ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్. అయితే లోక్సభ సీట్ల విషయంలో ఒక కొలికి రావటం లేదా? అసెంబ్లీ సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదా? అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈసారి 400 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలన్నటువంటి ఏకైక లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుకోవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ సొంతంగానే 370 పార్లమెంటు స్థానాలను గెలుపొందాలని వాళ్ళు పెట్టుకున్నారు. ఇక మిగిలినవి ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారో ఆ పార్టీల ద్వారా తెచ్చుకోవాలని మొత్తం సీట్లు అయితే 400 పార్లమెంటు స్థానాలను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని అయితే ఎన్డీఏ కూటమి పెట్టుకుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్లిపోయారో ఆయా పార్టీలన్నింటినీ కూడా మనం గత 4-5 మాసాలుగా చూసుకుంటే వాళ్ళంతా కూడా వరుసగా మళ్ళీ తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. మనం బీహార్ లో చూసుకుంటే బీహార్ లో నితీష్ కుమార్ కూడా ఆయన ఇటీవలే ఎన్డీఏలోకి రావటం జరిగింది. నిన్నగాక మొన్న ఒరిస్సాకు సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్ కూడా ఆయన ఎన్డీఏలోకి ఆహ్వానిస్తే ఆయన కూడా ఎన్డీఏలోకి వచ్చి చేరటం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్డీఏలోకి భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. చంద్రబాబు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరువవుతా ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఈ ప్రకటన ఇవాళ సాయంత్రం వచ్చే వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం యొక్క సహకారం తప్పనిసరి అవుతుంది. తాము అధికారంలోకి వచ్చినా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు చాలా ఉంటాయి. వాటి ద్వారా మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఏకైక ఆలోచన అయితే చంద్రబాబులో కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో విభజన సమయంలో అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక యూనివర్సిటీలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. దాంతో పాటు ప్రధానమైనటువంటి పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోను, దాంతో పాటు ఇతర నదుల అనుసంధానం వంటి కార్యక్రమాలు చాలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అవుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ముందస్తుగా భారతీయ జనతా పార్టీలోకి ఎన్డీఏలో చేరటమే మంచిదన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు అయితే వెళ్లటం జరిగింది. అయితే ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక అంశం, చివరి అంశం, అది ఒక్కటే కొలిక్కి రావాల్సి ఉంది. ఎన్డీఏలోకి వెళ్లటం అనేది దాదాపుగా ఖాయమైంది. బీజేపీతో పొత్తు అనేది కూడా ఖాయమైంది. సీట్లకు సంబంధించి సర్దుబాటు విషయంలో ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఆ క్లారిటీకి సంబంధించి కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ 30 అసెంబ్లీ సీట్లకు సంబంధించి వాళ్ళు ఆ రెండు పార్టీలు కలిసి ఆ 30 అసెంబ్లీ సీట్లను ఎలా పంచుకుంటారో ఆ రెండు పంచుకోవాల్సి ఉంది. మిగిలిన 8 పార్లమెంటు సీట్లకు సంబంధించి ఒక 5 నుంచి 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.